అరెరే! వైసీపీకి ఎంత కష్టమొచ్చింది. వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. మరో వైసీపీ నేత అబ్బాయి చౌదరి రేపమాపు అరెస్ట్ కానున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. కొందరు బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు. వైఎస్ జగన్ మాత్రం బెంగళూరు, గన్నవరం మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అంతేనా, సోషల్ మీడియా వేదికగా ఏడుపు పెడబొబ్బులతో తనదైన స్టైల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. అసలంటూ చట్టం న్యాయం లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా షటిల్ సర్వీస్ బెంగళూరు గన్నవరం మధ్యం చేసే అవకాశం ఉండేదా? ముందైతే ఆయన కదా జైల్లోకి వెళ్ళేది. ఏమాత్రం సోయ ఉంటే ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతారంటూ సోషల్ మీడియాలో సెటర్లు పడుతున్నాయి. వైసీపీ హయాంలో అచ్చెన్నాయుడు అరెస్ట్, చింతకాయల అయ్యన్న పాత్రుడి మీద కక్షపూరిత రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద అరెస్ట్, విశాఖలో జనసేనాని పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేసేందుకు కుట్ర, చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. వైసీపీ నుంచే ఎంపీగా అప్పట్లో గెలిచిన రఘురామకృష్ణంరాజు మీదనే కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ది. వైసీపీ నాయకుల్ని వైసీపీ ప్రభుత్వం హింసించిన పరిస్థితుల్ని చూసాం. చిన్న అనుమానం వచ్చినా తమ పార్టీ నేతలను కూడా చూడలేదు. వైసీపీ అత్యంత కిరాతకంగా గూండాల్ని, రౌడీల్ని దించి ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల్ని, ఒక్కోసారి తమ మాట వినని సొంత పార్టీ నేతల్ని కూడా కొట్టించి వీడియోలు తీసి వాటిని వైసీపీ అధినాయకత్వానికి పంపి పైశాచికానందం పొందారు కొంతమంది వైసీపీ నాయకులు. ఇవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగాయా అంటే ఛాన్సే లేదు. అప్పుడంటే తన హయాంలో గల్లంతైన చట్టం న్యాయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడన్నా ఆత్మవిమర్శన చేసుకుంటే మంచిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా జైలుకు వెళ్ళకపోవడం కూటమి ప్రభుత్వం ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తుందనడానికి నిదర్శనం. జైలుకు వెళ్లాల్సి వస్తుందేమన్న భయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండేందుకు భయపడుతున్నారన్నది బహిరంగ రహస్యం. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కాకుండా వ్యవహరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఏడుపు పెడబొబ్బులతో సాధించింది ఏమీ లేదు. అయినా జగన్ తనంతట తాను ఆ ట్వీట్ వేశారని అనుకోవడం లేదు. ఎందుకంటే అవి చదివేంత తీరిక ఆయనకు లేదు. ట్విట్టర్లో అర్థం పర్థం లేని ట్వీట్లు మానేసి అసెంబ్లీలో తన వాయిస్ వినిపించేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే మంచిది. లేకపోతే పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేకి శాసనసభ సభ్యత్వం మాత్రం ఎందుకు? ఇది పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జరుగుతున్న చర్చ. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.